తల్లిని చిన్నగా ఉన్నప్పుడే పోలియో అటాక్ అయినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఆమెను జోగినిగా మా ఊరు దగ్గర ఉన్నటువంటి చిలకల చిన్నమ్మ అనే దేవతకు డెడికేట్ చేయడం జరిగింది. దేవుడు చిన్నుబాయ్ అని పిలుస్తుంది, దేవుడు అక్క అంటారు ఊళ్ళల్లో అందరూ. మా అమ్మ నేను పుట్టకముందే జోగిని అయింది కాబట్టి జోగినిగా వాళ్ళ జోగిని వ్యవస్థ పైన జోగినిగా వాళ్ళ జీవితము నేను చాలా దగ్గరకు చూసిన. ఎందుకంటే ఒక జోగిని కొడుకుగా నాకు తండ్రి లేకపోవడం వల్ల మా అమ్మే తండ్రి తల్లి జోగిని ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే ఇక దయనీయమైన స్థితి. ఎట్లా అంటే వాళ్ళకు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఇక వాళ్ళకు భర్త లేరు కాబట్టి అందరు భర్తలు అనుకుంటారు. అయితే ఆ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే నేను 9వ తరగతి ఉన్నప్పుడు మా మదరు పాము గుర్తి చనిపోయింది. అప్పుడు ఏంటంటే ఇక నా జీవితంలో అదో పెద్ద మలుపు. నేనన్నా కానీ కనీసం మా అమ్మను నేను 9th తరగతి దాకా చూసినా కానీ మా చెల్లె ఊహ తెలియకముందే మా అమ్మ చనిపోవడం వల్ల మా చెల్లె చాలా కష్టాలంటే ఇక మానసికంగా తను చాలా బాధలు పడ్డది. అయితే ఈ మా అమ్మ పేదరికము ఆమెకు ఉన్నటువంటి జోగినితనం వల్ల మాకేం జరిగిందంటే సమాజంలో పర్టికులర్లీ మా ఊళ్ళో కానీ మా చుట్టుపక్కల కానీ ఇక అనాథల కంటే దారుణమైన పరిస్థితి ఉండేది. ఎక్కడ స్కూల్లో జాయిన్ చేసిందన్నా కానీ ఎక్కడికి తీసుకెళ్ళిందన్నా కానీ మా అమ్మ ఒక్కతే తీసుకుపోవడం వల్ల ఏం జరిగేదంటే అడ్మిషన్స్ అప్పుడు కానీ ఏదన్నా ఈ గవర్నమెంట్ స్కాలర్షిప్లు తీసుకున్నప్పుడు కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే తండ్రి పేరు అడుగుతారు. తండ్రి పేరు అడిగితే తండ్రి లేడు అని అంటే తండ్రి లేకుండా ఎట్లా పుట్టినవరా అని అడుగుతారు. అప్పుడు మా అమ్మ ఏంటంటే ఇక చెప్పలేని పరిస్థితి, తండ్రి ఎవరి పేరు పెట్టాలని చెప్పి చివరికి ఏంటంటే నా తండ్రి పేరు మా పెదనాన్న పేరు పెట్టి నాకు పోచయ్య అని తండ్రి పేరు ఆయన పేరు పెట్టి. అది ఫస్ట్ స్టెప్. నువ్వు స్కూల్కి పోయిన రోజే తండ్రి లేడనగానే ఆడు టీచర్ అడిగి ఒక నవ్వుతాడు, తండ్రి లేడా ఏంటంటే ఇక అప్పుడు మా అమ్మ జోగిని అంటే వాడు ఇక చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు చూసే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికనే నాకేం జరిగిందంటే ఈ వ్యవస్థపై పర్టికులర్లీ కుల వ్యవస్థలో జోగిన్లు వాళ్ళ పిల్లలు పడుతున్నటువంటి తపనను చూసిన తర్వాత ఈ వ్యవస్థ నుంచి ఏ రకంగానే కానీ ఎస్కేప్ అన్నటువంటి పట్టుదల నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. నాకు ఒక్కటే ఏముండేందంటే ఎన్ని కష్టాలైనా చదువు ఆపద్దని. నా ఎడ్యుకేషన్ అంతా ఎక్కడంటే నేను కిసానగర్ హాస్టల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదివిన. మళ్ళీ మా ఊరికి వచ్చి 6వ తరగతి 7వ తరగతి చదివి తర్వాత 8th 9th 10th ఉప్పల్వాయి ఏపీ సోషల్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ ఉట్నూర్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఉట్నూర్ ఏపీఆర్జీస్లో చదివి డిగ్రీ ఏపీఆర్డీసీ నాగార్జున సాగర్, ఎంఏ ఇన్ హిస్టరీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. తర్వాత నేను ఎంఫిల్కు జేఎన్యూకి వెళ్ళి నా ఎంఫిల్ కూడా నేను చేసింది గుర్రం జాషువా గారి రైటింగ్స్ మీద, పర్టికులర్లీ ఆయన గబ్బిలం టెక్స్ట్ మీద రాయడం జరిగింది. తర్వాత ఏంటంటే నేను ఉస్మానియాకి రావడం, ఇక్కడ టీచ్ చేయడం 3 years. దెన్ నేను ఫిలిక్స్ స్కాలర్షిప్ వచ్చి నేను బ్యాక్ టు ఇంగ్లాండ్ వెళ్ళి పిహెచ్డి చేసి అక్కడి నుంచి నేను అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ చేసినాను. దాంతో ఏంటంటే నేను నార్త్ అమెరికాలో పర్టికులర్లీ యునైటెడ్ స్టేట్స్లో టీచింగ్ కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత నేను 2010లో నేను కెనడాకు మూవ్ అవడం జరిగింది కాల్టన్ యూనివర్సిటీలో. ప్రస్తుతం నేను కాల్టన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. అయితే విలేజ్లో ఒక రకంగా ఈ రకమైనటువంటి అప్రెషను ఈ డిస్క్రిమినేషన్ ఉన్నప్పటికీ కూడా చాలామంది సింపతి చూపించి ఈ పిల్లోడికి ఎట్లన్నా కానీ పాపం కష్టపడుతున్నాడు ఏదో రకంగా అది చేయాలని చెప్పి మా ఊళ్ళోనే ఒక బీసీ కుటుంబము, పర్టికులర్గా ఒక రెడ్డి కుటుంబము, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నేను అప్పుడప్పుడు అప్పులు ఎవరికి ఇవ్వకున్నా కానీ నాకు ఇచ్చేవాళ్ళు. వీడు కష్టపడి చదువుతున్నాడు, మంచిగా చదవాలి, పైకి రావాలని చెప్పి. అందుకే ఏంటంటే ఇప్పుడు నేను నా ఊరును నేను ఎప్పుడే కానీ ఓన్లీ నెగిటివ్గానే చూడను దాన్ని. నాకేంటంటే నాకు అన్న అనుభవాలలో మంచి ఉన్నది చెడు ఉన్నది. కన్సిస్టెంట్గా నాకు జరిగినటువంటి 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నా స్టడీస్లలో నాకు మంచి టీచర్స్ కలిసిండ్రు, మంచి ఫ్రెండ్స్ కలిసారు. జేఎన్యూలో చదువుతున్నప్పుడు నా భార్య మయూరిక చక్రవర్తిని ఫస్ట్ టైం కలవడం జరిగింది. సో ఆ పరిచయంతో తర్వాత ఈ ఐడియాలజికల్ డిబేట్స్, ఫ్రెండ్షిప్ అట్లా డెవలప్ అయ్యి మా మధ్యలో ప్రేమగా అది మేము 2001లో పెళ్లి చేసుకోవడం జరిగింది. నాకు ఒక బాబు ఉన్నాడు, 12 సంవత్సరాల బాబు. ఆ బాబు పేరు అభ్యుదయ్. ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే నా భార్య నాకు చేసినటువంటి సపోర్టు, ఆమె ఇచ్చినటువంటి ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఆల్సో ఇంటలెక్చువల్ కంపెనియన్షిప్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు.
దళిత్స్ అండ్ ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తకం ఈ సెప్టెంబర్ 2017లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పుస్తకంలో ముఖ్యంగా దళిత ఉద్యమాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి దళిత ఉద్యమం యొక్క చరిత్ర, వాళ్ళు చేసినటువంటి ఒక ఐడియాలజికల్ స్ట్రగుల్, పొలిటికల్ స్ట్రగుల్, హిస్టారికల్గా ఈ భారతదేశ పునర్నిర్మాణంలో కానీ భారతదేశం బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో దళితులు చేసినటువంటి పోరాటం, వాళ్ళు చేసినటువంటి పాత్ర గురించి రాయడం జరిగింది. ఈ పుస్తకం 2017 సెప్టెంబర్లో పబ్లిష్ చేయబడుతున్నది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నుంచి. నేను ఈరోజు ఇలా బతుకుతున్నా అంటే మా మదర్ సాక్రిఫైసే. కాబట్టి నేను జీవితంలో ప్రతిసారి గుర్తు చేసుకుంటుంటాను. మా అమ్మ బతికుంటే ఆమె అసలు షీ వుడ్ హావ్ బీన్ ఏ ప్రిన్సెస్. అండ్ ఆమెకు నేను ఏ రకంగా రుణం తీర్చుకోవాలో నాకు ఇప్పటికి అర్థం కాదు. నేను ఎన్ని చెప్పినా కానీ చాలా తక్కువ.